హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే రీసెంట్ టైంలో వచ్చిన ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి, నాకు నచ్చిన ది బెస్ట్ టాప్ 5 ఇంటర్వెల్ సీన్స్ ఈ వీడియోలో చెప్తా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. నాకు తెలిసి మ్యాక్సిమం మీకు నచ్చిన మూవీసే ఈ వీడియోలో ఉంటాయి అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్ఆర్ఆర్ మూవీ, మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ. ఈ మూవీ అంతా ఒక ఎత్తు, ఆ ఇంటర్వెల్ సీన్ ఒక ఎత్తు. అసలు అన్నదమ్ములలాగా ఉన్న రామ్ అండ్ భీమ్ అసలు ఫైట్ చేసుకుంటుంటే మనకి ఎమోషనల్గా అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా అంటే చాలా నీట్గా, ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు మూవీలో బాగా నచ్చిందంటే ఆ ఇంటర్వెల్ సీన్. రామ్ అండ్ భీమ్ అసలు వేరే లెవెల్. ఇక సెకండ్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అసలు ఆ మైండ్స్లో ఫైట్ చూసే ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాను కాలర్ ఎగరేశారు. ఇక ఇంటర్వెల్ సీన్ అంటే ఏ లెవెల్లో ఉండదు అనుకుంటే అసలు ఫేస్ చూపించకుండానే ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్. ఆ నరుకుడు, ఆ కాల్చటం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు గన్స్తో. ఆ తర్వాత సలార్ దేవరద రైజర్ అని చెప్పటం, ఆ లుక్ రివీల్ అవ్వటం అండ్ ప్రభాసన కారుపై అలా నడుచుకుంటూ రావటం వేరే లెవెల్. అసలు ఆ సీన్కే థియేటర్ మొత్తం తగలడిపోయింది. ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సలార్ మూవీ. 2023 ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అంటే సలార్ మూవీ ఫస్ట్ ఉంటుంది. నా ఫేవరెట్ మూవీ సలార్ మూవీ. ఇక నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ మూవీ స్టార్టింగే ఆ సీన్స్ వస్తున్నాయి, మళ్ళీ కట్ చేసి తీసుకెళ్ళటం. తర్వాత ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మన బాలకృష్ణ గారిని ఆ చెట్టుపై అలా నడుచుకుంటూ రావటం అండ్ ఆ డైలాగ్స్ అండ్ ఆ నరుకుడు వేరే లెవెల్. ముఖ్యంగా తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశారు. తమనన్నకి బాలకృష్ణ గారు నందమూరి తమనని ఊరికనే పెట్టలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే వేరే లెవెల్ అసలు. అండ్ డాకు మహారాజ్ మూవీ అంతా ఒక ఎత్తు, ఆ ఇంటర్వెల్ సీన్ ఒక ఎత్తు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం గూస్ బంప్స్ స్టఫ్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మూవీ చూసిన వాళ్ళు ఇంటర్వెల్ సీన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఫోర్త్ మూవీ కల్కి 2898 AD. మరి కల్కి మూవీలో ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇప్పటివరకు చెప్పుకున్న మూవీస్కి ఫైట్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో ఎటువంటి ఫైట్స్ ఉండవు, ఎటువంటి డైలాగ్స్ ఉండవు. ఒక్క ఎలివేషన్ మీదే మూవీ ఇంటర్వెల్ ఆ రేంజ్లో ఉందంటే అది కల్కి మూవీకే సాధ్యమైంది. అటు దీపికా పదుకోన్కి, ఇటు ప్రభాసన్కి, అటు అమితాబ్ బచ్చన్ గారికి ముగ్గురికి ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే. లాస్ట్ మన ప్రభాస్ అన్న ఇంటర్వెల్ ముందు ఏదో మారింది బుజ్జి అని చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అసలు ఆ గూస్ బంప్స్ స్టఫ్ అసలు ఆ ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక క్లైమాక్స్ గురించి చెప్పనవసరంలా, క్లైమాక్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఇక ఫిఫ్త్ మూవీ నా ఫేవరెట్ ఎన్టీఆర్ అన్న మూవీస్లో దేవరా పార్ట్ 1. ఇంటర్వెల్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఆ ఫైట్స్ మనకి గ్లిమ్స్లోనే చూపించారు ఈ లెవెల్ ఫైట్ ఉండబోతుందని, కానీ మూవీకి తగ్గట్టుగా ఇంటర్వెల్లో ఆ ఫైట్ రావటం వేరే లెవెల్లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అన్నకి దండేసి దండం పెట్టచ్చు. ఆ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశారు నెక్స్ట్ లెవెల్. కొరటాల శివ గారు ఏమన్నా తీశారు మూవీ కొంచెం మైనస్లో ఉన్నాయి పార్ట్ 1లో. పార్ట్ 2ని కొంచెం ఇంప్రూవ్ చేసి తీస్తే 1000 కోట్లు పక్కా వస్తాయి. పార్ట్ 1 500 కోట్లు వచ్చినాయి బాహుబలి లాగే. బాహుబలి 2 లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. అండ్ ఇప్పటివరకు చెప్పుకున్న ఈ టాప్ 5 మూవీస్లో మీ ఫేవరెట్ ఇంటర్వెల్ సీన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ టాప్ 5 నా ఫేవరెట్. అండ్ క్లైమాక్స్ గురించి ఒక వీడియో చేద్దాం. బెస్ట్ క్లైమాక్స్ ఏంటో ఒక ఫుల్ వీడియో చేద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేద్దాం.